అనుదిన బైబుల్ నిర్గమాకాండము 9వ అధ్యాయము. తర్వాత యెహోవా మోషేతో ఇట్లెనును, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన యెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదకిని, ఒంటిల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమన్ను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించినెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిని, కానీ ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికినీ ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనిడి. మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లెనును, హెబ్రీలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొని వలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయమునొచ్చినంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినే నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. నా బలమును నీకు చూపినట్లును భూలోకముందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదును. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీ కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను. అప్పుడు అవి చచ్చునని చెప్పుమన్ను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందులి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైనవాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఎంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనిడి, మిమ్మును పోనిచ్చెదను. మిమ్మును ఇకను
నిలపనని వారితో చెప్పగా, మోసే అతను చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలియనున్నదనెను. అప్పుడు జనప చెట్టు పువ్వులు పూసెను. యావల చేలు వెన్నులు వేసినవి కనుక జనప యావల చేలును చెడగొట్టబడిను. కానీ గోధుమలు మిరపమలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోసే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగండ్లను నిలిచిపోయెను. వర్షము భూమి మీద కురియట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయిచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోసే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను.